వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యాదగిరి గుట్ట పేరు మారింది. యాదాద్రిగా అవతరించడమే కాదు, త్వరలోనే దివ్యక్షేత్రంగా అభివృద్ధి కాబోతోంది. ఇంతకాలం ఇరుగ్గా ఉన్న గుట్ట ప్రాంతానికి కొత్త హంగులు అద్దే పని మొదలైంది. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి ప్రాజెక్టుపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. తిరుమల పుణ్యక్షేత్రం తరహాలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. యాదాద్రిగా పేరు మార్చడంతో పాటు దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సైతం సిద్ధమైంది. ఆలయ రూపురేఖల్ని సమూలంగా మార్చే పనులు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఇప్పటికే ఓసారి యాదాద్రి ప్రాజెక్టుకు రూపకల్పన జరగ్గా దానికి ఇంకొన్ని మార్పులు చేసి ఫైనల్ స్కెచ్ సిద్ధమైంది. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడంతో పాటు ఆలయాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. చిన్నజీయర్ స్వామి సలహా మేరకు యాదాద్రిగా పేరు మార్చడంతో పాటు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు అధికారులు. అయితే నమూనా ప్రకారం కొండరాయిని కట్ చేయాల్సి ఉంటుంది. కానీ సీఎం కేసీఆర్ చేసిన సూచనలతో ఆ అవసరం లేకపోయింది. రాళ్లను యథాతథంగా ఉంచి ఆలయాన్ని ముస్తాబు చేసేలా పనులు జరుగుతున్నాయి. కొత్తగా సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం తూర్పున 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేస్తారు. అలాగే నరసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న శివాలయానికి ఇంతవరకు మాడవీధి లేదు. పైగా ఈ ప్రాంతం చాలా ఇరుగ్గా కూడా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి 2 మాడవీధులు ఏర్పాటు చేస్తున్నారు. మాడవీధి లక్ష్మీ నరసింహస్వామి కూడా చేరటంతో శివాలయం చుట్టూ విశాలంగా మారింది. ఈ 2 ఆలయాల అందం మరింత ఇనుమడించింది. అంటే ముందు మేము 4 acres 5 acres అనుకున్నాం. బట్ దాని తర్వాత ఏంటంటే మనం గుట్టని ఎక్కడ రాయిని కట్ చేయకుండా టెంపుల్ కట్టాలని సీఎం గారు థాట్ వచ్చినప్పుడు సీఎం గారు మళ్ళీ స్వామీజీ గారితో డిస్కషన్ చేసిన తర్వాత మాకు అగైన్ మేము దాని మీద వర్క్ చేసి 2.3 acresకి ఫిక్స్ చేసాము ప్లేస్. సో ఈ టెంపుల్ ఏంటంటే మీకు ఇంతవరకు చూసిన టెంపుల్ చాలా గొప్పగా వస్తుందండి. ఈ చేంజ్ వల్ల ఇంతవరకు టెంపుల్లో ప్రాకారం వచ్చి ఒక హైట్లోను కింద ప్రాకారం ఒక హైట్లో ఉన్నట్టు ఉంటుంది. శివాలయ ముఖద్వారం నుంచి మెట్లు ఏర్పాటు చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేలా ప్రణాళిక చేశారు. కొత్త ప్లాన్ ప్రకారం గీత ఊహా చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. స్వామివారి దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చేందుకు వీలుగా రహదారి ఏర్పాటు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహానికి వెనుక వైపు నుంచి ఈ రహదారి నిర్మిస్తారు. విజయదశమి శుభదినాన యాదాద్రిలో మార్పులు చేర్పుల పనుల్ని మొదలుపెట్టారు. కొత్త నిర్మాణాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వం అనుకున్న రీతిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఆగమ శాస్త్రం ప్రకారంగా ఆలయ నిర్మాణం ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడాను పైన మొత్తం 14 ఎకరాలలో ప్రహారాలతో 7 ప్రహారాలతో 1000 స్తంభాలు 1000 కాళ్ల మంటపంతో స్వామివారికి ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకుని సంతృప్తిగా వెళ్ళగలిగేలాగా నిర్మాణం చేయాలనేది ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా వచ్చే భక్తులందరికీ కూడా దర్శనానికి ఎలాంటి తొక్కిసలాట లేకుండా వెళ్ళడానికి కావాల్సిన క్యూ లైన్ల ఏర్పాట్లు, క్యూ లైన్లలో అందరూ కూడా ఎక్కువసేపు వేచి ఉన్నప్పటికీ వారికి కావాల్సిన మంచినీరు, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఇతర అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ ఉండేలాగా క్యూ లైన్ల నిర్మాణం ఏర్పాటు చేయాలనేది ముఖ్య ఉద్దేశము. యాదాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నారసింహుని ఆలయం, శివాలయాల మధ్య ఈవో, చైర్మన్ల కార్యాలయాలు ఏర్పాటవుతాయి. తద్వారా ఇటు అధికారులు అటు బోర్డు సభ్యులు భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటారని, ఏ అవసరం వచ్చినా వాళ్లు నేరుగా ఉన్నతాధికారులను కలిసే అవకాశం ఉంటుంది. యాదాద్రి నారసింహుడంటే భక్తుల పాలిట కొంగు బంగారం. ప్రహ్లాదుని రక్షించడానికి అవతరించిన స్వామి. భక్తులు పిలిస్తే పలుకుతాడని ప్రతీతి. ఇంతటి ప్రాభవం ఉన్న యాదగిరిగుట్ట 150 ఏళ్ల తర్వాత కొత్త రూపం సంతరించుకోబోతోంది. తిరుమల తరహాలో అభివృద్ధి కాబోతోంది.
యాదగిరిగుట్టకు చారిత్రక విశిష్టత ఉన్న ఆలయం మాత్రం చాలా కాలంగా అభివృద్ధికి దూరంగా ఉంది. అయితే ఈ ఆలయ రూపురేఖల్ని మార్చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇరుకుగా ఉన్న స్థానంలో విశాలమైన ప్రాకారం, మాడవీధులు ఏర్పాటు కాబోతున్నాయి. దేశంలోనే ముఖ్యమైన ఆలయాల సరసన చేరేలా యాదాద్రిని అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. యాదగిరిగుట్ట మొత్తం విస్తీర్ణం 14.2 ఎకరాలు. గుట్టపైన ఇప్పుడున్న గర్భగుడి యథావిధిగా ఉంటుంది. గర్భగుడి చుట్టూ సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో మాడవీధులు నిర్మిస్తున్నారు. అలాగే మిగతా స్థలంలో పలు నిర్మాణాలు చేపడతారు. ఇంతవరకు యాదగిరిగుట్టపైకి వెళ్లటానికి ఒకే దారి ఉంది. మాస్టర్ ప్లాన్లో దీన్ని ఇకపై కేవలం గుట్టపైకి వెళ్లడానికి మాత్రమే వినియోగిస్తారు. కొత్తగా ఓ వంతెన నిర్మిస్తారు. గుట్టపై నుంచి భక్తులు కిందకు రావడానికి ఈ బ్రిడ్జిని వినియోగిస్తారు. గుట్టపైకి వాహనాలను అనుమతించకూడదని తొలుత భావించారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్తో జరిగిన సమీక్షలో వాహనాల్ని పైకి అనుమతించే అంశంపై చర్చించారు. గుట్టపైనే సుమారు 2 ఎకరాల స్థలంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆలయానికి వచ్చే వీఐపీల కోసం ప్రవేశ మార్గం ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. దేవాలయ ప్రాంగణంతో పాటు గుట్ట మీద అనేక మార్పులు చేర్పులు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న అన్నదాన సత్రాన్ని సమూలంగా మార్చేయాలని భావిస్తున్నారు. అయితే అన్నదాన సత్రం మాత్రం గుట్ట మీదే ఉంటుంది. ప్రస్తుతం నారసింహుని కళ్యాణాలు నిర్వహిస్తున్న ప్రాంతం ఇరుగ్గా ఉంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు సరిపడా స్థలం లేదు. స్వామివారి కళ్యాణోత్సవాల కోసం విశాలమైన హాలుతో పాటు బ్రహ్మోత్సవాల భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీచక్ర భవనం క్యూ కాంప్లెక్స్ గా మారబోతోంది. అలాగే దైవ సంబంధిత వస్తువుల విక్రయాల కోసం గుట్టపై ప్రత్యేకంగా షాపింగ్ మాల్ ఏర్పాటు కానుంది. యాదాద్రిలోని నీటి గుండానికి చాలా ప్రాధాన్యం ఉంది. గుట్టకు వచ్చే భక్తులు గుండంలో స్నానం చేసి తర్వాత స్వామిని దర్శించుకుంటుంటారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న గుండాల్ని మరింత విస్తరించి అందంగా తయారు చేస్తారు. ఒక్క యాదాద్రి కాదు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్ని సైతం అభివృద్ధి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపొందిస్తే గుట్ట పరిసర ప్రాంతాల్ని టెంపుల్ సిటీగా మారుస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించే దిశగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రి అభివృద్ధిని 2 కోణాల్లో చూస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దైవ సన్నిధికి వచ్చే భక్తుల్లో భక్తిభావం నింపేసేలా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం సత్వరం పూర్తయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా, అందంగా తీర్చిదిద్దేలా మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన జరిగింది. భక్తులకు నారసింహుని దర్శనంతోనే కాదు, యాదాద్రి యాత్ర ఓ దివ్యానుభూతిగా వాళ్ల జీవితంలో మిగిలిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న కొండల్ని కూడా యాదాద్రి అభివృద్ధి వేదికగా మలుచుకుంటున్నారు. యాదగిరిగుట్ట చుట్టూ 10 కొండలు ఉన్నాయి. దీంతో స్వామివారి దశావతారాలకు ప్రతిరూపాలుగా ఒక్కో కొండకు ఒక్కో పేరు పెట్టి అభివృద్ధి చేయనున్నారు. గుట్టకు తూర్పున ఉన్న సుమారు 1000 ఎకరాల్లో గల 2 కొండల్ని కలిపి యాదగిరి టెంపుల్ సిటీ ఏర్పాటు కానుంది. టెంపుల్ సిటీలో విశాలమైన రోడ్లు, ఉద్యానవనాలు, కాటేజీలు నిర్మిస్తారు. యాదాద్రి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడ విడిది చేసే వీలుంటుంది. అలాగే స్వామి సన్నిధిలో శుభకార్యాలు చేసుకోవాలని భావించే వాళ్ల కోసం కళ్యాణ మండపం, భక్తుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. గుట్ట పరిసరాల్లో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా సువాసనలు వెదజిల్లే మొక్కల్ని నాటనున్నారు. వీఐపీల తాకిడిని తట్టుకునేలా వాళ్ల కోసం తిరుపతి పద్మావతి అతిథి గృహం తరహాలో 30 ఎకరాల స్థలంలో గెస్ట్ హౌస్ నిర్మాణం జరగనుంది. మారిన మాస్టర్ ప్లాన్ ప్రకారం గుట్టపై 2 మాడవీధులు ఏర్పాటవుతున్నాయి. దీనివల్ల బ్రహ్మోత్సవాలకు ఇబ్బంది ఉండదు. అలాగే మాడవీధులు విశాలంగా ఏర్పాటవుతుండడం వల్ల స్వామివారి తిరువీధికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు అర్చకులు. వైకుంఠ ఏకాదశి నాడు చాలా మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. దాని సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం విశేషంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా కలిసి వస్తుంది. ప్రత్యేకంగా కళ్యాణ మండపము, తర్వాత వంటశాల, నిత్య కళ్యాణోత్సవానికి ఒక
ఒక మాడ, తర్వాత 4 రకాలుగా ఉన్నటువంటి వీధులతోటి కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతున్నటువంటి దేవాలయ నమూనా ఉంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అనుకున్నటువంటి దానికంటే చాలా ఇప్పుడు చూసిన దానికి అప్పటికి చాలా తేడా ఉండేట్టుగా ఉంది. కానీ నిర్మాణానికి కొంత టైం పట్టవచ్చు, కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రూపాన్ని మేము చూడలేమో అనిపించే పరిస్థితిలో మేము ఊహిస్తున్నాము. అటువంటి పరిస్థితిలో ఉంది ఈ దేవాలయ నమూనా చిత్రం. మాత్రం పబ్లిక్ కూడా చాలా విశాలంగా దర్శనం చేసుకునే విశాలమైనటువంటి ప్రాంగణం ఏర్పడుతుంది. ఆ విశాలమైన ప్రాంతం చూసే 9 ఎకరాల నిర్మాణం ఉంది కాబట్టి చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పని ఆ పటం చూస్తే అర్థమవుతుంది. యాదాద్రిలో ఇంతవరకు ఉత్తర ద్వార దర్శనం లేదు. కొత్త మాస్టర్ ప్లాన్లో ఈ దిశగా చేయాల్సిన ఏర్పాట్లను చేర్చారు. దీంతో ఇకపై వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం లభించనుంది. యాదాద్రి దివ్యక్షేత్రంగా అవతరించబోతోంది. కొత్త మాస్టర్ ప్లాన్తో మరిన్ని ఆధునిక సొబగులు అద్దుకుని యాత్రికుల్ని విశేషంగా ఆకట్టుకోబోతోంది. అంతేకాదు ఇకపై వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు కూడా కల్పించనుండడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో యాదాద్రి మరో వెంకటాద్రి కావడం ఖాయమంటున్నారు భక్తులు.